ప్రైమ్ లొకేషన్లో ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ మీకోసం తీసుకొచ్చానండి. చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చి 100% వాస్తుతో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇక లొకేషన్ వచ్చేసి మనకు కర్మన్ ఘట్ అండి. కర్మన్ ఘట్ మెయిన్ రోడ్ మీద ఉంటుందన్నమాట. మాధవరం సెరెనిటీ. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. కారిడార్లో ఉన్నాం. కారిడార్ కూడా చూస్తే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. 8 ఫీట్ కారిడార్ తీసుకున్నారు. మనకి ఫ్లాట్ కూడా మనకు లిఫ్ట్ పక్కకే రావడం జరిగిందండి. చాలా నీట్గా అయితే ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. ఎవరు చూసినా వదిలిపెట్టుకోలేరు. చాలా తక్కువ బడ్జెట్కి అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రాపర్టీ ఉందో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ మనకు లోపలికి వెళ్ళేటప్పుడు షూ పెట్టుకోవడానికి ర్యాక్ కూడా ఉంది. ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే ఎవ్రీథింగ్ అని ఓనర్ దగ్గర నుండి చేయించుకున్నాడు అనమాట. నెక్స్ట్ డోర్ ఏదైతే ఉందో డోర్ కూడా మనకి ఏంటంటే సింగిల్ డోర్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి 4/7 8 అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు బి బ్లాక్ 106 ఫ్లాట్ అయితే మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎంటర్గానే మనకి ఈ విధంగా హాల్ అయితే ఉంటుందన్నమాట. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. పైన ఫాల్ సీలింగ్స్ చూస్తే మంచి ఫాల్ సీలింగ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ కూడా మంచి టీవీ యూనిట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. కింద కూడా మనకు కబోర్డ్స్ కానీ డ్రాస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు కర్మన్ ఘట్ మెయిన్ రోడ్ మీదే ఉంటుందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. నెక్స్ట్ మనకు హాల్లో నుంచి నెక్స్ట్ వస్తే ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ఒక 6 to 8 మెంబర్స్ కూర్చునే విధంగా డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ కూడా మనకు చూసుకుంటే మంచిగా షెల్ఫ్స్ కానీ కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. డ్రాస్ కానీ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. 2 BHK ఫ్లాట్ అండి. చాలా తక్కువ ప్రైస్కి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు బాల్కనీ అండి. చూస్తాం కదా, ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ బాల్కనీ కూడా తీసుకున్నారండి. స్పేషియస్గా ఒక బాల్కనీ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మీకు కిచెన్ ఎక్స్ప్లోర్ చేస్తాను. మనకు బాల్కనీ పక్కకే కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా మనకి ఏంటంటే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. చూస్తాం కదా, చుట్టూ మంచిగా కబోర్డ్స్ కానీ చిమ్నీ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన ఓనర్ని కన్సల్ట్ కండి. ఒకసారి ఇక్కడ కూడా షెల్ఫ్స్ చూడండి. షెల్ఫ్స్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ బాగా తీసుకున్నారు. మనకు కిచెన్లోనే పక్కకు ఒక చిన్న పూజ గది కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇది కూడా మంచి నీట్గా ఉందండి. ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బ్యూటిఫుల్గా అయితే సరిపోతుంది. నెక్స్ట్ మన కిచెన్ పక్కకే ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ అదేవిధంగా డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు అండి. అంత స్పేస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు అందరికి తెలుసు కదండి, మాధవరం అని తెలియని వాళ్ళు ఎవరు ఉంటారనమాట. అందరికి తెలుసు, మాధవరం సెరెనిటీ. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది ఒకటి ఏం చేసిందంటే కామన్ బాత్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ కూడా ఇక్కడైతే తీసుకోవడం జరిగింది. చూస్తాం కదా, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. నెక్స్ట్ దీని పక్కకి ఏంటంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మంచిగా కింగ్ సైజ్ బెడ్ ఉందండి. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్ అయితే తీసుకున్నారండి. కింగ్ సైజ్ బెడ్ ఉంది. పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ కూడా మెయింటైన్ చేశారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్స్ చూస్తున్నారు కదా, వైట్ అండ్ బ్రౌన్ కలర్లో మంచిగా మనకు ఒక థీమ్తోనైతే ఫాలో అయిపోయి ఈ కబోర్డ్స్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా విండో అయితే తీసుకోవడం జరిగింది. కబోర్డ్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. బాత్రూమ్ కూడా లేటెస్ట్గా ఉంటుంది అనమాట. వెస్టర్న్ ఉంటుంది. అదేవిధంగా గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా నీట్గా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా కంప్లీట్ కబోర్డ్స్ కానీ బెడ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి. చూస్తున్నాం కదా, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. పక్కకే మనకు UPVC విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. వెంటిలేషన్ ప్రాబ్లం కూడా లేదండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి. మాధవనం సెరెనిటీలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది. కర్మన్ ఘట్ లొకేషన్ మీకు చెప్పేశాను కదండి, కర్మన్ ఘట్ లొకేషన్ అనమాట. మనకి ఇది వచ్చేసి బి బ్లాక్లో ఉందండి. మొత్తం దీంట్లో మాధవరంలో 5 బ్లాక్స్ అయితే ఉంటాయి. ABCD బ్లాక్, ఈ బ్లాక్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది మనకు బి బ్లాక్లో ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. 106 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు
5 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అన్నమాట. ఓనర్ వేరే లొకేషన్ షిఫ్ట్ కావడం వల్ల దీన్ని అయితే సేల్కి అయితే పెట్టినారండి. ఇక ఎస్ఎఫ్టీ మాత్రం 1132 ఎస్ఎఫ్టీ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా 2 BHK ప్రాపర్టీ అండి. నియర్ బై మనకు మంచిగా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అదేవిధంగా సినిమా థియేటర్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, మనకు మెట్రో కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం క్లబ్ హౌస్లో ఉన్నామండి. క్లబ్ హౌస్ వచ్చేసి మనకు 6 ఫ్లోర్స్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాం కదా, అసోసియేషన్ ఆఫీస్ అయితే ఉంది. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు జిమ్, యోగా హాల్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మనకు షటిల్ కోర్ట్, అదేవిధంగా టేబుల్ టెన్నిస్ ఉంటుంది. ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి సెలూన్, సీనియర్ సిటిజన్స్ రూమ్ అయితే ఉంటుందండి. ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేసి గెస్ట్ రూమ్స్ ఉంటాయి. 6th ఫ్లోర్ వచ్చేసి మనకు బ్యాంకెట్ హాల్ ఉంటుంది. నెక్స్ట్ టెర్రస్ మీద ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా అయితే అవైలబుల్ ఉందండి. ఎమ్యూనిటీస్ అయితే చాలా హైఫైగా అయితే ఉంటాయండి. ఇప్పుడు ఎమ్యూనిటీస్లో భాగంగా ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా చూపిస్తున్నానండి. ఇది కూడా చూస్తున్నాండి, చాలా స్పేషియస్గా అయితే ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే తీసుకోవడం జరిగిందండి. చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆడుకుంటున్నారు. మంచి స్పేషియస్గా అయితే ఉందన్నమాట. చుట్టూ కూడా ఒకసారి చూడండి, బిల్డింగ్స్ కూడా మనకి ఏంటంటే గ్యాప్ తీసుకోవడం వల్ల ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా బ్లాక్ టు బ్లాక్ అయితే మంచి వెంటిలేషన్ అయితే ఉందన్నమాట. మీరు ఈవినింగ్ వస్తే ఈవినింగ్ ఇలా వాక్ ట్రాక్ ఉంది కదా, వాకింగ్ ట్రాక్ అన్నమాట. ఇది మంచిగా వాకింగ్ కూడా చేయొచ్చు, ఈ విధంగా మనం సిట్టింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఎమ్యూనిటీస్లో భాగంగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, చూస్తున్నా కదండి. స్విమ్మింగ్ పూల్ కూడా 2 ఇస్తారండి. ఫస్ట్ ఇది వచ్చేసి అడల్ట్ అన్నమాట. పక్కకే వచ్చేసి మనకు చిల్డ్రన్ కూడా స్విమ్ చేయడానికి అయితే ఇంకోటి ఉందన్నమాట. 2 అయితే ప్రొవైడ్ చేశారు. దీని పక్కకే మనకు బాక్స్ క్రికెట్, అదేవిధంగా వాలీబాల్ కోర్ట్ కూడా ఉందండి. చూస్తున్నా కదా, మంచి గ్రీనరీ పక్కకే ఈ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగిందనమాట. చాలా మంచి మంచి ఎమ్యూనిటీస్ కూడా తీసుకోవడం జరిగింది. చూస్తున్నా కదండి. సో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీదే ఉంటుంది. ఎమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే చెప్తున్నాను అనమాట. ప్రైస్ విషయానికి వస్తే 79 lakhs అయితే కోట్ చేస్తున్నారండి. స్లైస్ నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. చాలా మంచి తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా ఇది షేర్ చేయండి. మంచి లొకేషన్లో మెయిన్ రోడ్ మీద ఉందండి, మాధవరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.